అందరికీ నమస్కారం అండి. నా పేరు చందూల్ కుమార్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. పూర్వాశ్రమంలో నేను ఒక ఉపాధ్యాయుడిని, అధ్యాపకుడిగాను పనిచేశాను. ఒక ప్రైవేటు విద్యా సంస్థకి ప్రిన్సిపల్గాను పనిచేశా. అయితే మా కుటుంబ నేపథ్యం చెప్పుకుంటే తరతరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబం నుంచే వచ్చాను. అయితే మనకు ఈ గ్రీన్ రెవల్యూషన్ కారణంగా కావచ్చు, మరి ఇంకేదైనా కారణంగా కావచ్చు, ఒక 25 నుంచి 30 సంవత్సరాల పాటు వ్యవసాయం నడవలేదు. దానికి కరువు ఒక కారణం. అలాగే నడిచిన కొంతకాలం పాటు జరిగినటువంటి వ్యవసాయం పూర్తిగా రసాయన వ్యవసాయం. దాని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం. అటు ఇటు మనం ఒకవేళ కరువు కాటకాలు దాటి వర్షాలు బాగా పడి బాగా పంటలు పండుతున్నటువంటి సమయంలో ఈ రసాయన వ్యవసాయం ప్రమాదం అని ఎవరు చెప్పలేనటువంటి రోజుల నుంచి ఇంకా దీనికి ఆల్టర్నేటే లేదా అన్నట్టు పూర్తిగా ఆపేసే దశకు వెళ్ళాం వ్యవసాయం. తర్వాత కొంతకాలానికి ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్కి దాటి చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలోనే కాదు, అది బిగినింగ్ డేస్ నుంచి 1965లో గ్రీన్ రెవల్యూషన్ వల్ల బయట దేశాల్లో జరుగుతున్నటువంటి రసాయన వ్యవసాయాన్ని మన దేశంలో ప్రవేశపెట్టడం. ఎంత కాదనుకున్నా కొంతమంది అయినా వ్యతిరేకించుంటారు. ఈ వ్యవసాయ విధానం మనకు అక్కర్లేదు, ఇది ప్రకృతికి చాలా ముప్పు వాటిల్లుతుంది, ఎంత కాదనుకున్నా ఇలాంటి రసాయనాలతో పండించినటువంటి ఉత్పత్తులు ఏవి కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది వ్యతిరేకించి ఉంటారు. ఏదైనా ఒక మార్పు అంత సులభంగా సహజంగా అయితే జరగదు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే బిగినింగ్ డేస్లో అసలు ఏ వ్యతిరేకత లేకుండా రసాయన వ్యవసాయం ఎంత సులభంగా మన దేశంలో ప్రవేశపెట్టబడిందా. ఎందుకంటే మన పూర్వీకులు, మన తాతలు చేసినటువంటి వ్యవసాయం పూర్తిగా ఆధ్యాత్మిక వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం. గోవు ఆధారంగా జరిగినటువంటి ప్రతి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఆచారంలోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటిది. అందులో నేను చదువుకున్నది సంస్కృత విద్య. 6వ తరగతి నుండి సంస్కృత పాఠశాలలో చదువుకున్నా. అలాగే పై చదువులు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారి ఒక కళాశాల, ఓరియంటల్ కాలేజ్, ప్రాచ్య కళాశాలలో చదువుకున్నా. పీజీ కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాను. ఇందులో సంస్కృతంలో మాకు చిన్నతనం నుంచి భగవద్గీత శ్లోకాలు బాగా నేర్పేటువంటి వాళ్ళు. ఎంత కాదనుకున్నా మనం భగవద్గీతలో ఎట్లా ఉంటుందంటే, మనం ఎదుర్కొనేటువంటి రోజువారీ సమస్యలు కానివ్వండి, లేదా మనం వృత్తిపరంగా మనం ఎదుర్కొనేటువంటి విషయాలు కానీ, రోజువారీ మనకు కనపడేటువంటి వ్యక్తులతో మాట్లాడడమా, సంభాషించడమా, లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఆ శ్లోకాలు మనకు గుర్తొచ్చేవి. వ్యవసాయానికి సంబంధించి నాకు గుర్తొచ్చినటువంటి శ్లోకం ఏంటంటే భగవద్గీత 15వ అధ్యాయంలో 13వ శ్లోకం. గామా విశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్టామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మకః. ఇదేంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నేను సస్యములను, పంటలను పండించుకోవడానికి నేను భూమిని ధరించి పంచభూతాల సహాయంతో రసాత్మకమైనటువంటి సోముడి యొక్క సహాయంతో, రుచిని కలిగించేటువంటి చంద్రుని సహాయంతో ఓషధి సర్వాహ పుష్టామి. ఓషధి అంటే అర్థం ఏంటంటే సస్యములని అర్థం, ఓషధి అంటే ఔషధం అని అర్థం అవుతుంది. మనం పండించుకునేటువంటి పంటలన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఔషధాలు. మీరు పండించుకుంటున్నటువంటిది ఆహారమే ఔషధం మన గత కాలంలో చెప్పుకుంటే. అలాంటి
ఆహారాన్ని, ఓషధులతో కూడుకున్నటువంటి ఆహారాన్ని మీరు పండించుకోవడానికి నేను భూమిని ధరించి ఉన్నాను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు ఆహ్, మహావిష్ణువు ఎత్తినటువంటి దశావతారాల గురించి తెలుసు. 18 అవతారాల గురించి తెలుసు. నేనొక రైతుగా శ్రీకృష్ణుడు భూమిలో సూక్ష్మజీవుల అవతారాన్ని ఎత్తి పంచభూతాల సహాయంతో చంద్రుని సహాయం కోరి ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవరాశికి ఆహారాన్ని పండించుకోమని చెప్పడం ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం. నేను ఇప్పుడు రైతుగా ఉన్నాను కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకానికి చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయానికి పేరు. మీరు కూడా క్లాసుల్లో చెప్పి ఉంటారు. దేహమే దేవాలయం, దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు. మనం తీసుకుంటున్నటువంటి ఆహారం సాక్షాత్తు ఆ పరమాత్మకి పెడుతున్నటువంటి నైవేద్యంతో సమానం అని. మన ప్రమేయంతో పుట్టినటువంటి మనం ఎత్తినటువంటి జన్మ కాదు మానవ జన్మ. మనం చేసేటువంటి పనులు, చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఉన్న అన్ని జీవరాశుల కంటే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది. మరి ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులను, మన ధర్మాన్ని నిర్వర్తించడానికి మనకు ఈ దేహానికి శక్తి కావాలి. ఆ శక్తిని నేనే ఇస్తున్నానని పరమాత్మ చెప్పడం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం. నేను అది నమ్ముతాను. మరి అంతటి పవిత్రమైనటువంటి వ్యవసాయం మన పూర్వీకులు చేస్తే ఇక్కడ భూమిని అన్నపూర్ణతో సమానంగా, తల్లితో సమానంగా పూజిస్తాం. రసాయనాలు వేసినటువంటి ఎరువులు గాని, రసాయన మందులు గాని విషమని తెలుసు. మనం ఇస్తున్నటువంటి విషయం ఎవరికి అనంటే భూమాతకి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులకు విషం ఇచ్చి మనం ఆహారాన్ని పొందుతున్నాం అనుకుంటున్నాం. ఆ విషం అటు ఇటు తిరిగి మన దేహానికి వెళ్తోంది. ఇది ప్రపంచీకరణ కారణంగా కావచ్చు, లేదా టెక్నాలజీ కారణంగా కావచ్చు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. సాటి మనుషులకు మనం విషం ఇస్తున్నామే, సరిపోనే మన కుటుంబ సభ్యులకే విషం పెడుతున్నామే, అలాంటి స్పృహ కూడా లేదు. మనం పంటలు పండించాలి, అమ్మేయాలి, డబ్బు చేసుకోవాలి. పోనీ ఆ డబ్బు దేనికి అని అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన దేహానికి వచ్చినటువంటి జబ్బుల్ని నయం చేసుకోవడానికే దాదాపు ఒక 60-70% డబ్బులు ఖర్చు పెడుతున్నాం. జబ్బు వచ్చే విధంగా ఆహారం తినడం ఎందుకు? ఆ జబ్బును పోగొట్టుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? గతంలో మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం అది ఒక జీవన శైలికి సంబంధించింది. ఒక లైఫ్ స్టైల్, ఒక జీవన విధానం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రోజువారీ చేసే పనుల్లో వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి వాళ్ళు. శారీరక శ్రమ ఉండేది. వాళ్ళ పంటల్ని వాళ్ళు పండించుకోవడం ఉంటుంది. ఇది ఎవరి ఆహారం వాళ్ళు తయారు చేసుకోవడం, పండించుకోవడం, తినడం వల్ల జబ్బులు వచ్చినా ఆ జబ్బులు పోగొట్టుకోవడానికి శరీరానికి కావాల్సినటువంటి రోగనిరోధక శక్తి అందేటువంటిది. అప్పట్లో కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు లేవా అనంటే ఔషధాలే లేనటువంటి చాలా రకాల జబ్బులే ఉండేవి. కానీ అంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి అయితే వెళ్ళలేదు మనం. ఇప్పుడు అన్ని రకాల జబ్బులకు మందులున్నాయి. అసలు జబ్బేంటో సులభంగా ట్రేస్ అవుట్ అవుతోంది. కానీ సహజమైనటువంటి ఆహారం లేదు. అంతా కూడా కెమికలైజ్డ్. మనం పండించుకున్నటువంటి ఆహారంలోనూ రసాయన అవశేషాలు ఉన్నాయి. అలాగే జబ్బు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్లో పూర్తిగా రసాయనాలతో కూడుకున్నటువంటిదే మందుగా ఉంటుంది. ఎంతకాలం మనం ఈ జీవనాన్ని గడించగలం అని అంటే అది $1 మిలియన్ ప్రశ్నగానే చెప్పొచ్చు. పోనీ ఈ దేహాన్ని అంత జబ్బులతో కూడి అలా ఎంతకాలం మనం ముందుకు నడిపిస్తామంటే దానికి గ్యారంటీ లేదు. ఇలా చాలా రకాల ప్రశ్నలతో కూడుకునే ఉండేటువంటిది బిగినింగ్‌లో ప్రకృతి వ్యవసాయంలో. నేను
2016లో నా అదృష్టం కొద్దీ సుభాష్ పాలేకర్ గారి క్లాసులు విన్నాను నేను. అప్పటికి తిరుపతిలోనే ఉన్నాను. ఆయనొక్కడు నేను ఇందాక ఏదైతే ప్రారంభించానో, ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎలా ప్రవేశపెట్టబడింది? ఏ కారణం కొద్దీ ప్రవేశపెట్టబడింది? పరమ పవిత్రంగా భావించినటువంటి వ్యవసాయ రంగం బలవంతంగా వ్యాపారమయం చేసి రైతుల్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలాగా చేయడం, అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవడం, అవమానం భరించలేక ఆత్మహత్యల దాకా వెళ్ళడం, ఇవన్నీ చెప్పుకొచ్చి దీనికి సొల్యూషన్ ఆయన చాలా రకాల సొల్యూషన్స్ చెప్పాడు. పరిష్కార మార్గాలు చెప్పాడు. దేశమంతా ఒక దారిలో నడుస్తూ ఉంటే ఒక్క పాలేకర్ గారు మాత్రమే జరుగుతున్న నష్టాన్ని చెప్పడమే కాకుండా పరిష్కార మార్గాలను చెప్పుకుంటూ విన్నా వినకపోయినా అనేక కార్యక్రమాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి క్లాసెస్ చెప్పి అదొక సిలబస్ లాగా చెప్పి ఆయన చెప్పడం నాకు అమితంగా నేను ఆకర్షితున్నయ్యాను. ఎలాగో వ్యవసాయ కుటుంబమే కాబట్టి ఆవులన్నా, వ్యవసాయం అన్నా సులభంగా కనెక్ట్ అవుతాం. అలాగే కనెక్ట్ అయ్యాను. అయితే ఆవులు లేవు. ఉన్నటువంటి ఆవులన్నీ కూడా సీమ ఆవులు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి సీమ ఆవులు. హెచ్ఎఫ్, జెర్సీ ఇవన్నీ కూడా హైబ్రిడ్. హైబ్రిడ్ అనడానికి కూడా కంటే జన్యు మార్పిడి చేసినటువంటి ఒకానొక జంతువు అది. దాన్ని ఆవు అనకూడదు. ఆవు అంటే గోపురం గంగడోలు ఉన్నటువంటి ఆవే నిజమైనటువంటి ఆవు. అయితే ఆ ఆవు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో అడవుల్లో తీసుకెళ్ళి మేపేటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. అవి సంపదనిచ్చేది కాదు. కానీ మన వ్యవసాయానికి యోగ్యమైంది. అది కూడా ఆయన ఏం చెప్తాడంటే బాగా పాలిచ్చేటువంటి ఆవు కాకుండా పాలు పూర్తిగా ఆగిపోయినటువంటి ఆవు, ఒట్టిపోయిన ఆవు అంటాం. ఒట్టిపోయినటువంటి ఆవును తీసుకోండి. ఆ గోమయంలో, ఆ గోపంచితంలో భూమికి సహాయపడేటువంటి పంటల మొక్కలకు సహాయపడేటువంటి సూక్ష్మజీవులు కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అని అన్నాడు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి ప్రతి విషయము ఆచరించదగిందే. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆవుతో ప్రారంభించాలి. విత్తనం దేశీ విత్తనంతో ప్రారంభించాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఒక్కోటి సేకరించుకుంటూ ప్రారంభించాం. అయితే ఈ ప్రారంభ దశలో ఎదుర్కొనేటువంటి సమస్యల్లో కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యమైంది. బిగినింగ్‌లో కుటుంబ సభ్యులు సహకారం తక్కువగానే ఉండేది. అయితే మనం తినేటువంటి ఆహార ధాన్యాలైనా మనం పండించుకుందాం అని చెప్పి వాళ్ళని ఒప్పించి విత్తనాలు తీసుకొచ్చి ప్రారంభించాం. వెంటనే కోవిడ్ రావడం. కోవిడ్ 2 సంవత్సరాలు పూర్తిగా ఉద్యోగం లేకుండా ఉండటం. ఆ 2 సంవత్సరాలు నా అదృష్టం కొద్దీ నేను పొలంలో గడపడానికి, తెలియని చాలా విషయాలు తెలుసుకోవడానికి, అసలు మొక్క ఏ విధంగా పోషకాలు తీసుకుంటుంది? మనం ఏసేటువంటి ఎరువు నిజంగా అవసరమా? అది రసాయన ఎరువులు కోరుతుందా? పురుగులు ఎందుకు ఆశిస్తుంది? తెగులు ఎందుకు ఆశిస్తుంది? ఆ సమయంలో మొక్క ఎలా ప్రతిస్పందిస్తుంది? మనం వేసేటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కషాయాలు ఎంతవరకు పనిచేస్తాయి? మొక్కను ఎలా కాపాడుకోవాలి? ఆ మొక్క నుంచి ఉత్పత్తులను ఎలా తీసుకోవాలి అనేటువంటిది కొంతవరకు పరిశోధనకి నాకు చాలా సమయం దొరికింది. కోవిడ్ అప్పుడే ఆవు తెచ్చుకున్నాను, దేశవాళీ ఆవు. మా ప్రాంతంలో పుంగనూరు పొట్టిగా ఉంటాయి. చాలా శ్రేష్టమైనటువంటి జాతుల్లో దాదాపు 280 జాతులున్నాయంటారు. దేశవాళీ గో జాతులు. అందులో ఒకటి మన పుంగనూరు అయితే, మా ప్రాంతానికి పక్కనే ఒక 35 కిలోమీటర్లు దూరంలో పుంగనూరు ఊరుంది. పేరుకు మాత్రమే ఊరుంది గానీ, ఆ ఊరంతా వెతికినా ఒక్క ఆవు కూడా దొరకలేదు. నేను ఏ గో జాతితో ప్రారంభించాలి, ఏ గోవుని కొనాలనేటువంటి ఆలోచనతో మన ప్రాంతంలో సులభంగా మనతో పాటు జీవించగలిగేటువంటి గోజాతితో ప్రారంభించాలి. అది పుంగనూరుతోనే ప్రారంభించాలని ప్రారంభించాం. నా అదృష్టం కొద్దీ ఒక గోవు, ఒక నంది, చిన్న దూడ 3 దొరికాయి.
కొనుక్కున్నాను. అప్పటి నుంచి ప్రారంభిస్తూ వచ్చాను. ఆహ్, మా ఉత్పత్తులు అంటే మా పంట ఉత్పత్తులను తిని మా ఆరోగ్యం మెరుగుపడటం చాలా వరకు గమనించాను. ఆ సమయంలోనే మన విజయరామ్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పాలేకర్ గారి భావజాలాన్ని ప్రచారం చేసేటువంటి విజయరామ్ గారు పరిచయమయ్యారు. విత్తనాల యొక్క గొప్పతనం, అవి ఎక్కడ దొరుకుతాయి, ఆ విషయాలన్నీ ఆయన దగ్గర తెలుసుకొని, ఒక్కొక్క విత్తనాన్ని తెచ్చుకొని ఆహ్, ప్రారంభించాం వ్యవసాయం. చుట్టుపక్కల రైతులతో సహకారం తక్కువున్నా, కుటుంబ సభ్యులు సహకారం పెరిగింది. ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. కోవిడ్ తర్వాత మళ్ళీ జాబ్‌కెళ్ళలేదు. ఆహ్, ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాం. ఆ స్ట్రగుల్ దాటిన తర్వాతే ఇందులో ఆహ్, మొదట ఆరోగ్యాన్ని చూసినటువంటి నేను ఆదాయాన్ని ఇందులో ఆదాయం ఉందని అర్థమైంది. అందుకే ఇక ఉద్యోగానికి వెళ్ళదలుచుకోలేదు. మొదట్లో పడేటువంటి స్ట్రగుల్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో, వాళ్ళు మాత్రమే ఇందులో ఉన్నటువంటి సంతృప్తిని పొందుతారు. ఆరోగ్యపరంగా మొదట, ఆదాయం పరంగా రెండవది. మనం ఎంత పని చేస్తే, మనం ఎంత ఆహ్, ఉత్పత్తులు తీస్తే అంత ఆదాయం ఉంటుందనేది అర్థమైంది. అయితే అమ్మడం ఎలాగో అర్థం కాలేదు. ఎవరు కొంటారు అనేటువంటిది. దీనికి చాలామంది సహకారం నాకు అందింది. విజయరామ్ గారి సహకారం గాని, మనకు ప్రత్యేకించి మన రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆర్‌వైఎస్‌ఎస్ అనేది గవర్నమెంట్ వింగ్ అది గాని, మిగిలినటువంటిది నేను టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నాను కాబట్టి నా స్నేహితులు, నాతో పాటు పనిచేసినటువంటి పై అధికారులు వాళ్ళకందరికీ చెప్తూ సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్‌గా ఉండటం వల్ల ఈ ఉత్పత్తుల యొక్క గొప్పతనం, ఈ ఉత్పత్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు ఇవన్నీ చెప్పడంతో మెల్లగా అమ్ముడవుతూ వచ్చాయి. ఇప్పుడు మార్కెటింగ్ అనేది సమస్య కాదు గానీ, వినియోగదారులు పెరిగారు. ఆ పెరిగినటువంటి వినియోగదారులకు తగిన విధంగా ఉత్పత్తులు అందివ్వలేకపోతున్నాననేటువంటిది ఒక బాధుంది. అంతగా ఆదరణ పెరిగింది. నా పరిధిలో దాదాపు నా చుట్టుపక్కల చిత్తూరు జిల్లా, పక్కనున్నటువంటి 2, 3 జిల్లాలు కలుపుకుంటే ఒక 300 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాను. రైతులు దాదాపు ఒక 150-160 మంది రైతులు నాతో పాటు ప్రయాణంలో ముందున్నారు. కలిసి సమిష్టిగా వ్యవసాయంలోకి ముందుకెళ్తున్నా. అది ఒక సంతోషం. ఆహ్, దీంతో నేను తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, నేను చేస్తున్నాను, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో చేయిస్తున్నాను. నేను చేస్తున్నటువంటి వ్యవసాయ విధానం, నేను పొందినటువంటి ఈ అనుభూతి, అనుభవం మిగిలినటువంటి రైతులకు అందివ్వాలి అని పాలేకర్ కృషి, సుభాష్ పాలేకర్ కృషి ఆయన ఏదైతే నేర్పించాడో, నేను ఏదైతే సాధన చేస్తున్నానో, అది ప్రచారం గూడా చేయాలి అనే ఒక తలంపుతో ఎక్కడైనా కార్యక్రమాలకుంటే వెళ్ళడం, వాళ్ళు అవకాశం వస్తే మాట్లాడటం, ఇలా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్రభావంగా చాలా రకాల కార్యక్రమాల్లో నేను మాట్లాడినటువంటి విషయాలు విని ఆహ్, నేనే పూర్తిగా హోస్ట్ చేసేటువంటి అంటే నేనే ఒక వక్తగా కార్యక్రమం పూర్తిగా ఒక రోజు మొత్తం మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉన్న కార్యక్రమాలని కూడా నేను అటెండ్ అయ్యాను. ఇది నేను నా బాధ్యతగానే అనుకుంటాను. ఎందుకంటే నేను ఆరోగ్యపరంగా, నా కుటుంబం ఆరోగ్యపరంగా బాగుపరుచుకున్నా. ఆహ్, నా ఉత్పత్తులు తిని కొంతమంది ఆరోగ్యం బాగుపడింది. ఇది స్వామి కార్యం, స్వకార్యం 2 జరిగింది. ఇందాక చెప్పినట్టు మనం తీసుకునేటువంటి ఆహారం పరమాత్మునికిచ్చేటువంటి ఆహారంగా భావించాలి. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. ప్రతి దేవాలయం, ప్రతి దేహము దేవాలయమే. కాబట్టి మనం ఇచ్చేటువంటి ప్రతి ఆహారం, ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఆహారం ఆహ్, నారాయణుడికి ఇచ్చినటువంటి ఆహారంగా, భగవంతునికి ఇచ్చినటువంటి ఆహారంగా మనం భావించగలగాలి. ఇది పెద్ద బాధ్యతగా భావించి నేను బయట నా అనుభవాలను చెప్పుకోవడం, చెప్పేటువంటి అవకాశం రావడం, మీలాగా మహావతారు ఫౌండేషను సంబంధించి మీలాంటి పెద్దవాళ్ళు ఆహ్, ఇంకొంతమందికి ఆ జ్ఞానాన్ని పంచమని చెప్పడం, ఇలా ముందుకు రావడంతో అనేక కార్యక్రమాలను ముందుండి నేను ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా. ఇందులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇది మొత్తం కూడా కొంత లెంతీగా ఉన్నా ఇది పరిచయమే అని చెప్పి అనుకోవచ్చు నేను చేసినటువంటి పనిని. ఇందులో వ్యవసాయం, దాని పరిచయం నా మాటల్లో ఒక డెఫినిషన్‌గా అనుకోవచ్చు.
ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలో ప్రతి జీవిని గౌరవిస్తూ, ఏ జీవికి హాని కలిగించకుండా, వాటికి ఆహారాన్ని అందిస్తూ, మనకు కావలసినటువంటి ఆహారాన్ని స్వీకరించడం, ఆ స్వీకరించడానికి మనం చేసేటువంటి ప్రయత్నం, వ్యవసాయ విధానం ఏదైతే ఉందో దానినే ప్రకృతి వ్యవసాయం అంటాం. ఇది ఆహ్, ప్రకృతి వ్యవసాయానికి పరిచయంగా చెప్పొచ్చు. ఇందులో చాలా విధానాలున్నాయి. రసాయన వ్యవసాయం కాకుండా చేసేటువంటి ప్రతి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేను గౌరవిస్తాను. ఆ పద్ధతులను ప్రచారం చేసేటువంటి వాళ్ళందరినీ గౌరవిస్తాను నేను. ఎందుకనంటే ఇది గొప్పది, ఇది గొప్పగా లేదు అనేటువంటి భావనేం కాదు. ప్రకృతిని గౌరవించి, ప్రకృతి పరిధిని మనం అర్థం చేసుకొని, మనకు కావాల్సినటువంటి ఆహారం తీసుకోవడం ఏ తప్పు లేదు గాక. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా పురుగుల్ని చంపేటువంటి విధానం కొన్ని ఉంది చూడండి. అది మాత్రం నేను సున్నితంగానే వద్దు అని చెప్తాను. పురుగులు అన్నీ కూడా మనకు శత్రు పురుగులు కాదు. పంటకు హాని కలిగించేవి కాదు. భగవంతుడు ఎలా బ్యాలెన్స్ చేశాడంటే 60% పురుగులు రైతుకి మిత్ర పురుగులు. పంటకు మేలు చేసేటువంటి పురుగులు. పంట దిగుబడులు పెంచేటువంటి పురుగులు. 40% మాత్రమే మనం తీసుకునేటువంటి ఆహారం మీద ప్రభావం చూపించేటువంటివి. లేదా మనం తీసుకునేటువంటి ఆహారం మీద నష్టాన్ని కలిగించేటువంటి పురుగులు. అవి శత్రు పురుగులుగా చెప్పొచ్చు. అయితే మనం ఈ జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయగలిగితే, ఆ కౌంట్‌ని మిత్ర పురుగుల కౌంట్‌ని 60% నుంచి 80%లోకి తీసుకెళ్లొచ్చు. శత్రు పురుగుల్ని 40% నుంచి 20%కి తగ్గించొచ్చు. జీరో చేయలేము. జీరో చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పిదం. నేనిందాక చెప్పినట్టు, మనిషి నేను నమ్మేటువంటిదేంటంటే, ఈ భూమి మీద రూపాంతరం చెందినటువంటి జీవి. ఈ రూపంలో మనం పుట్టలేదు. 2,00,00,000 సంవత్సరాల క్రితం మనిషి పుట్టినటువంటి, మనిషి తిరిగినటువంటి ఆనవాలున్నాయి. 2,00,00,000 సంవత్సరాలకు ముందు మనిషి మనుగడ లేదు ఈ భూమి మీద. చాలా రకాల జీవరాశులున్నాయి. అవి కంటికి కనపడేవి కావచ్చు, కనపడనటువంటివి కావచ్చు. చాలా రకాల రూపాలతో అవతరించాం, రూపాంతరం చెందాం. ఈ దేహం, ఈ రూపం ఇలా రావడానికి 2,00,00,000 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 2,00,00,000 సంవత్సరాలుగా ఈ రూపం రావడానికి సహకరించినటువంటి ప్రతి జీవికి మనిషిగా మనం రుణపడి ఉండాలి. అది పురుగులవ్వచ్చు, జంతువులవ్వచ్చు, పక్షులవ్వచ్చు, ఇంకేవైనా కావచ్చు. నేను పొలంలో ఉండి నేను గమనించిన విషయం ఏంటంటే, మనకు ఆహారం రావడానికి, ఆహారంగా ఉత్పత్తులను మనం పండించుకోవడానికి భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఆ సూక్ష్మజీవులు మొక్కకు అందించాల్సినటువంటి పోషకాలను అందించి, మొక్క నుంచి పంటలని మనకు అందిస్తున్నాయి. మనకు అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదు. పురుగులు, పక్షులు, జంతువులు, సకల జీవకోటి. ఇక్కడ సూక్ష్మజీవికి మనిషికి మాత్రమే ఆహారం ఇవ్వాలనేటువంటి స్వార్థం లేదు. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్నీ జీవించాలి, అన్నీ బ్రతకాలి. అయితే మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్‌తో మనం ఏం చేస్తున్నామంటే, ఈ మొత్తం నాకే, ప్రకృతి మొత్తం నాదే, ఈ పంట మొత్తం నాదే అని మనం ప్రకృతిని మన ఆధీనంలోకి ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో అన్నిటినీ చంపేయడం, మొత్తం నాదే అని అనుకోవడం. మనకంటే మనకు మించి మనకి సౌకర్యాలు ఇచ్చేటువంటి ఈ ప్రకృతి దేవుడితో సమానం. మనల్ని సృష్టించింది అదే. మనకు ఆహారాన్ని ఇస్తున్నది అదే అనే స్పృహను కోల్పోయాం. ఆ స్పృహ లేదిప్పుడు. ఇప్పుడుండే సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో మనం దేన్నైనా కంట్రోల్ చేసేయగలం. అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, చంద్రమండలానికి వెళ్ళిపోతున్నాం. భూగర్భంలో ఉన్నటువంటి పాతాళంలోకి కూడా మనం వెళ్ళిపోవచ్చు. బిగ్ బ్యాంగ్ థియరీ మనం చేసేసి మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని మనం కంట్రోల్ చేసేయొచ్చు అన్నట్టు రకరకాల ఆలోచనలతో
అది వింత ధోరణ, విపరీతమైనటువంటి ధోరణ తెలియలేదు గానీ, మనం వచ్చినటువంటి మూలాలను మర్చిపోయి ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉన్నాం. దాని కారణంగా ఇప్పటికే చాలా రకాల నష్టాలను పొందాం. అనేక రకాల జబ్బులను అనుభవించాం. ఆహ్, కొంతవరకు ఆధ్యాత్మిక చింతన లేకపోవడం కూడా మనిషి ఆలోచనల్ని కట్టడి చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మీలాగా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పత్రిజీ ఆశ్రమం వాళ్ళు కావచ్చు, రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనిషి ఆలోచనలను కట్టడి చేయాలి. ప్రశాంతత ఉండాలి. ఈ పరుగుల జీవనంలో కొంతవరకు నీ గురించి, నీకు జీవనాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రకృతి గురించి కొంతసేపైనా ఆలోచించాలని మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంతవరకు కొంతైనా మంచి ఉందిగా చెప్పచ్చు. నేను అంటే అనుభూతి చెంది మరీ నేను చెప్తున్నా. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి కష్టాలు లేవా? అన్నీ బాగానే ఉంటున్నాయా? అందరికీ ఆదాయం వచ్చేస్తోందా? అందరూ సంతోషంగానే ఉన్నారా అనంటే, ఈ సంతోషానికి లేదా ఆనందానికి లేదా సంపాదించేటువంటి సంపదకి కొలమానం ఏదైనా ఉంటే, ఆ కొలమానంతో కొలిచేటువంటి వాళ్ళకి తక్కువగా ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నిటినీ క్రోడీకరిస్తే మాత్రం ఇది అనుభవైక వేద్యం, అలౌకికం ప్రకృతి వ్యవసాయం అనేది. అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, మాటల్లో చెప్పలేనిది. ఇది లౌకిక విషయం కాదు. మనం అనుభవిస్తే తీరేటువంటి దానికి. అంత పవిత్రమైనటువంటి కార్యం. నేను నా చిన్నతనంలో జరిగినటువంటి వ్యవసాయం గుర్తుంది కాబట్టి చెప్తున్నా. ఏదైనా పంట వేసేటప్పుడు ఆ ఇంట్లో వేడుకగా ఉండేటువంటిది. ఆ విత్తనాలు తీసుకురావడం, మా ప్రాంతంలో బల్ల అంటారు. ధాన్యాన్ని కొలిచేటువంటిది బల్ల. ఆ బల్లలో ధాన్యాన్ని పెట్టి, పసుపు, కుంకుమ తీసుకొచ్చి, పొలంలో ఉన్నటువంటి మట్టిని నీళ్లు కలిపి ముద్దగా చేసి, ఆ పొలం గట్టు మీద ఉన్నటువంటి గరికను ఆ మట్టి ముద్ద మీద పెట్టి, దానికి పసుపు, కుంకుమ పెట్టి, ఇంట్లో పూజ చేసి, ఆ తర్వాత ధాన్యం బయటకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు. బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గోవుల్ని ఎక్కడైతే కట్టేస్తామో ఆ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి, ఆ గో ప్రదక్షిణ చేసి, ఆ విత్తనాల్ని, ఆ గరికని, ఈ మొత్తాన్ని గోవుకి సమర్పించి, మళ్ళీ ఎద్దులను, ఎడ్ల బండ్లను తీసుకొని నేరుగా పొలంలోకెళ్ళి చేసేటువంటి పని వ్యవసాయాన్ని ప్రారంభించేటువంటి ఇది. అప్పట్లో ఏరువాక పున్నమి ఇప్పుడు కూడా ఉందది. అది వేడుకగా చేసేటువంటి వాళ్ళు. అలాగే పంట కోతకొచ్చేటప్పుడు నూర్పిడి పండగ చేసేటువంటి వాళ్ళు. అందరూ ఆ సీజన్‌లోనే ప్రారంభించేటువంటి వాళ్ళు. ఎవరో ఒకరు నూర్పిడి హార్వెస్టింగ్ ఫెస్టివల్. హార్వెస్టింగ్ చేయడం ఎవరి పొలంలో అయితే జరుగుతుందో మంచి రోజు చూసి ప్రారంభించడం. ఆ ప్రారంభించిన రోజు నుంచి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పూర్తి చేయడం. కొత్తగా తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని పూజ గదిలో ఉంచడం. మొదటి ధాన్యం వచ్చిన తర్వాత దాన్ని ప్రసాదంగా వండి నైవేద్యంగా భగవంతునికి అర్పించి తినడం. ఇంత ఆధ్యాత్మికమైనటువంటి విషయం వ్యవసాయం అయితే ఇప్పుడది ఆ భావన, భావజాలం పూర్తిగా పోయింది. విత్తనాలు షాపుల నుంచి తీసుకొస్తున్నాం. ఎరువులు అదే షాపుల వాళ్ళు ప్యాకేజీగా ఇస్తారు. విత్తనం, ఎరువు. పనిలో పనిగా మందులు కూడా తీసుకెళ్ళిపోండి ఇప్పుడే. ఆ తర్వాత వస్తే ఉంటుందో ఉండదో అని. ఆ మందులు దేనికోసం అంటే పురుగుల్ని చంపడం కోసం. పురుగులంటే ఏవనేది అర్థం కావడం లేదు. మందులు ఇచ్చేటువంటి వాళ్ళకి తెలీదు. ఏవి హార్మ్‌ఫుల్ ఇన్సెక్ట్స్, ఏవి ఫ్రెండ్లీ ఇన్సెక్టో తెలీదు. అలాగే అసలు జబ్బు దేనికొచ్చింది, ఏ మొక్కకొచ్చింది, తెగులు ఏ మొక్కకొచ్చిందో డిఫరెన్స్ తెలీదు. ఇట్లా పూర్తిగా అదొక మిషనరీ లైఫ్ లాగా అయిపోయింది మన వ్యవసాయం అనేటువంటిది. ఇదొక 35, 40 సంవత్సరాలుగానే ఇంత డ్యామేజ్ అవ్వడం. ఇప్పుడు ఇంత మారినటువంటి వ్యవస్థని మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకురాగలమా? తీసుకెళ్ళగలమా? అనంటే దాదాపు ఒక 90 లక్షల మందిని పాత రోజుల్లోకి తీసుకెళ్ళగలిగాడు ఒకే ఒక వ్యక్తి. ఆయన సుభాష్ పాలేకర్ గారు. ఆయనది మన ప్రాంతం కాదు, మన భాష కాదు, మహారాష్ట్ర ఆయనది. ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్నారు. వండర్ ఏంటంటే ఆయన చదువుకున్నది కెమికల్ ఫార్మింగ్ గురించి. కానీ
ఆయన రికమెండ్ చేసింది మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయాన్ని వాళ్ళు చేసినటువంటి వాటిలో చిన్న చిన్న పొరపాట్లను కరెక్ట్ చేసుకుంటూ ప్రకృతిని కాపాడడం కోసం, ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నింటినీ కాపాడడం కోసం ఒక అడవి నమూనాని తీసుకొచ్చాడు, 5 లేయర్ మోడల్. అలాగే వర్షపు నీటిని మాత్రమే సేకరించి పండించేటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన విధానంలో నాకు బాగా నచ్చినటువంటి విషయాలు, మన పొలంలో ఎంత విస్తీర్ణం అయితే ఉంటుందో అంత విస్తీర్ణంలో 10% చెరువును తవ్వుకోండి. ఆ చెరువు కూడా ఎలా ఉండాలంటే, మీ పొలం ఏదైతే ఉందో ఆ పొలం పల్లపు ప్రాంతం, వర్షం పడి ఏ ప్రాంతంలో నీళ్ళు నిలుస్తుందో ఆ ప్రాంతం చెరువుగా తవ్వుకోండి. 10% భూమి, 1 ఎకరం పొలం ఉంటే 10 సెంట్లు మీరు చెరువు తవ్వుకోండి. ఇంకొక 10% అడవిని నిర్మించండి, అడవిగా మార్చండి మీ పొలాన్ని. ఈ 20% మినహా మిగిలినటువంటి 80% మీ ఇష్టం. మీరు సీజన్ వారీగా వేసేటువంటి పంటలు వేస్తారా, లేకపోతే ఆ ప్రాంతానికి మీ ప్రాంతంలో పండేటువంటి పంటలా, లేకపోతే ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలా, మీ ఇష్టం. ఇది నాకు బాగా నచ్చినటువంటి విషయం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు మన ఆవులు కావు. మన దేశంలో పూర్వీకుల నుంచి వచ్చినటువంటి గోపురం, గంగడోలు ఉన్నటువంటి దేశవాళీ ఆవు. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాడు. విదేశాల్లో వీటి కోసం డెవలప్ చేసుకున్నటువంటి బ్రీడ్ ఇది. మన ప్రాంతంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటివి మన ఆవులు కాదు. అలాగే ఆ హెచ్ఎఫ్ జెర్సీల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు, ఆ గోమయం, పంచతం ఏదైతే ఉందో, భూమికి హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల కంటే హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులే. ఇది ఇప్పుడు మనకు ఆ పాత రోజుల్లోకి మళ్ళీ మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను తీసుకెళ్ళగలమా అంటే, తీసుకెళ్ళగలిగేటువంటి ఒక శక్తి అనొచ్చు సుభాష్ పాలేకర్ గారిని. ఈ సమాజం గాడి తప్పినటువంటి ప్రతిసారి దారిలోకి తీసుకురావడానికి భగవంతుడు ఏదో ఒక అవతరిస్తూ ఉంటాడు. నేను ఒక రైతుగా భగవంతుడు సూక్ష్మజీవుల రూపంలో అవతరించి పంటలు పండిస్తున్నాడు. మరి ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి పాలేకర్ గారిని తీసుకొచ్చాడనే మనం అనుకోవచ్చు. ఇక్కడ వ్యక్తి పూజ కాదు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ యాంత్రిక జీవనాన్ని ఎవరు మనం మార్చలేము. ఒక 15 సంవత్సరాలుగా ఈ టెక్నాలజీని మనం గమనిస్తే అర్థమవుతుంది. అది 15 సంవత్సరాలుగా మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఎలాంటి ఆహారమో, ఎలా విషమయం అయిపోయిందో, దాన్ని మార్చలేని స్థితిలోకి ఏ విధంగా తీసుకెళ్ళిపోయారో, మనం దాని వెనక ఎలా పరుగులు తీస్తున్నామో అర్థమైపోతుంది. కాబట్టి ఎవరికి తోచిన విధంగా వ్యవస్థను మార్చడంలో, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రంగాన్ని మనమే పూనుకోవాలి మార్చడానికి, మంచి పని చేయడానికి. దాన్ని ఒకరు ప్రేరణగా ఉపయోగపడతారు అని అంటే ఎవరినైనా మనం ప్రేరణగా తీసుకోవచ్చు. ఆదర్శంగా ఒక విషయాన్ని మనం తీసుకోవాలి అని అంటే, మనం ఎవరు చెప్పినటువంటి ఆదర్శాన్నైనా సరే తీసుకొని ముందుకు నడవచ్చు. వీళ్ళే గొప్ప, ఈ విధానమే గొప్ప అనేది కాదు, కానీ ఏదైతే ఇందాక చెప్పానే, రసాయనాలు వేయనటువంటిది, ప్రకృతికి హాని కలిగించినటువంటిది, ప్రకృతిలో ప్రాణికోటికి ఏ విపత్తు కలగకుండా చేసేటువంటి వ్యవసాయ విధానాలు ఎన్ని ఉన్నాయో ప్రపంచంలో అన్నీ గౌరవించదగింది. అయితే ప్రపంచానికి వ్యవసాయం నేర్పినటువంటి దేశం మనది. అలాంటి దేశంలో వ్యవసాయానికి గడ్డు కాలం ఏర్పడడం, వ్యవసాయం చేసేటువంటి రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా అంటే చాలా దురదృష్టం. ఇప్పటికీ ఎంత ప్రకృతిని మనం పాడు చేసినప్పటికీ అప్పుడప్పుడైనా వర్షాలు పడుతున్నాయి, సూర్యుడు రోజు కనపడుతున్నాడు. ఎంత హాని కలిగించినటువంటి ప్రకృతి మనం మీద కోపగించుకోక కనీసం కొంతైనా ఆహారాన్ని ఇస్తోంది. విషం ఇచ్చిన ఆహారాన్ని ఇస్తోంది. అసలు ఇంకా అంతకంటే గొప్ప విషయం లేదు. ఏండ్ల తరబడి మనం విషం ఇస్తున్నాం భూమికి. ఏండ్ల తరబడి మనం మొక్కలకి విషం రూపంలో పిచికారీ చేస్తున్నాం, మన అజ్ఞానంతోనే. అది అయినప్పటికీ మనం కాస్తో కూస్తో ఊపిరి పీల్చుకోవడానికి గాలి, ఏదో ఒకటి తిని మనుగడ జీవించడానికి ఆహారం దొరుకుతోంది.
ఇప్పటికీ మనం ఆలోచించకపోతే ప్రకృతిని మేలు చేయడానికి, ప్రకృతిలో ఉన్న జీవకోటికి మేలు చేయడానికి ఆలోచించకపోతే అది నిజంగా పరిహారం లేనటువంటి పాపమే అవుతుంది. మన బిడ్డలకి ఇచ్చేటువంటి ఆహారం ఏంది? మన కన్న తల్లిదండ్రులకు మనం ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచిస్తే కొంతైనా మారాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అలాంటి మారిన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడినే నేను. చాలా అంటే చాలా నష్టపోయాం ఆరోగ్యపరంగా. కుటుంబ పెద్దల్ని పోగొట్టుకున్నాం. క్యాన్సర్ మహమ్మారి మా కుటుంబం వరకు వస్తే గాని దీని నష్టం తెలియలేదు. మన బిడ్డలకు అలాంటి స్థితి వస్తే మనం తట్టుకోగలమా? ఇదొకటే ఆలోచన. దానికే ఈ పోరాటం మొత్తం. కొంతకాలం పట్టింది కుటుంబ సభ్యుల్ని ఒప్పించడానికి. ఇప్పుడు నేను ఆపిన ఆ కుటుంబ సభ్యులు ఆపరు. ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి మాది ఉమ్మడి కుటుంబం. ముగ్గురం అన్నదమ్ములం మేము. మా పెద్దన్న, పెద్ద వదినలు మాత్రమే మాకు సొంతంగా ఒక స్కూల్ ఉంది, 2 కాలేజీలు ఉన్నాయి. ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. నేను ఉద్యోగం మానేటప్పటికి అవి లేవు, కానీ మానేసిన తర్వాత సమకూర్చుకున్నాం. మా పెద్దన్న, వదినలు మాత్రమే కాలేజ్ చూసుకుంటారు, స్కూల్ చూసుకుంటారు. నేను, మా మిసెస్, మా రెండో అన్న, వదిన, మా అమ్మ. మా నాన్న ఇప్పుడు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డాడు, కానీ మా నాన్నతో పాటు వ్యవసాయం చేశాం. నేను అత్తగారింట్లో వ్యవసాయం చేస్తున్నాం. మా అత్తగారు నాతో పాటు చాలా అంటే చాలా సహాయకారిగా ఉంటుంది. ఇలా మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళీ నిలబెట్టడానికి అవకాశం అవుతుందనంటే నేను చాలా గర్వపడుతున్నా. ఈ వ్యవసాయమే లేదనంటే మేము విచ్ఛిన్నం అయిపోయేటువంటి వాళ్ళం. వ్యవసాయమే అందరినీ కలుపుతోంది. వ్యవసాయం నుంచే సంస్కృతి, సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. మనం అన్ని మూలాలకెళ్ళి ఆలోచిస్తే పండగలన్నీ వ్యవసాయం మూలంగా వచ్చినటువంటివి. ఇలా ఏ రంగంలో అయినా కొన్ని ఆదర్శాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో మాత్రం ప్రతి విషయం ఆదర్శమే. మనం అర్థం చేసుకునే ఆలోచన ఉండాలి. అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి. ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావజాలం ఉండాలి. మనం చేసేటువంటి పని డెడికేషన్‌తో కూడుకున్నదైతే ఇంట్లో చిన్నపిల్లలు చెప్పినా గాని వింటాం. మా ఇంట్లో నేను చిన్నవాడిని. ముగ్గురు అన్నదమ్ములు. కానీ మా ఇంట్లో నేను ఏం చెప్పినా వింటారు. ఏం చెప్పినా వింటారంటే అక్కడ అర్థం ఏందనంటే కొంత ఆలోచిస్తున్నాం. ఈ విషయం ఇతనికైతే బాగా తెలుసు అనేటువంటిది అంగీకారం పెద్దవాళ్ళ నుంచి వస్తోంది. ఇదే ఉమ్మడి కుటుంబానికి బీజం. కాబట్టి అది వ్యవసాయం నుంచే వచ్చింది. ఇంకే వేరే విషయం కాదు. వ్యవసాయంలో మనం చేసేటువంటి పద్ధతులు, మనకొచ్చేటువంటి సమస్యలకు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవే మనల్ని కుటుంబ పెద్దగా నిర్ణయిస్తాయి. వయసు కాదు, లేకపోతే హోదా కాదు. కాబట్టి ఈ విధానం అందరికీ ఆమోదయోగ్యమైంది. ముందుకు తీసుకెళ్ళగలిగితే భవిష్యత్తు తరాలు బతుకుతాయి. లేదంటే వేరే మార్గమే లేదు నాకు అర్థమైన విషయం. నేను నా వయసు 21 సంవత్సరాల వరకు హాస్పిటల్‌కెళ్ళినట్టు నాకు గుర్తులేదు. అంత స్వచ్ఛమైన ఆహారం పెట్టారు మా అమ్మ, నాన్న. కానీ నాకు పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు 14 సంవత్సరాలు ఒక బాబు, 7 సంవత్సరాలు ఒక బాబుకి. నేను ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చినప్పటి నుంచి స్వచ్ఛమైన ఆహారం అందిస్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ నేను ఈ ఫార్మింగ్‌లోకి రాకపోయి ఉంటే దొరికిందే పెట్టాలి. దొరికింది ఏది అనంటే ప్రతీదీ కెమికలైజ్డ్. పంట పొలం నుంచి రసాయనాలతో కూడుకున్నదే వస్తోంది. అలాగే మిగిలినటువంటి ఉత్పత్తులు మార్కెట్‌లో తీసుకున్నవన్నీ కూడా రసాయనాల అవశేషాలు ఉన్నటువంటివే ఉంటున్నాయి. మన పిల్లలు ప్రతిసారి హాస్పిటలైజ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళకి బుద్ధొచ్చిన తర్వాత అడిగితే, మీ చిన్నప్పుడు మీ అమ్మానాన్నలు ఇవే పెట్టారా? ఇన్ని హాస్పిటల్లున్నాయా? మాకొచ్చినన్ని జబ్బులు మీరు అనుభవించారా? అనంటే మనం ఏం సమాధానం చెప్తాం? లేవు. మనం చెప్పుకుంటున్నాం. మా అమ్మానాన్నలు మంచి ఆహారం ఇచ్చారు కాబట్టి ప్రౌడ్‌గా చెప్తున్నాం. నాకు హాస్పిటల్‌కెళ్ళినట్టు గుర్తులేదు. 21 ఇయర్స్ తర్వాత ప్రతి సీజన్‌కి ఏదో ఒక రకంగా సంవత్సరంలో ఒక 5, 6 సార్లైనా హాస్పిటలైజ్ అయ్యుంటాం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి ప్రారంభించిన తర్వాత నా కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా హాస్పిటల్‌కెళ్ళడం పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ మనం తింటున్నటువంటి ఆహారమే అనారోగ్యానికి కారణం అన్నప్పుడు ఆహారం మారితే అనారోగ్యం కలగదు గదా! అదొక్కటే.
నా చిన్నతనంలో క్యాన్సర్ ఎవరికి వస్తుందని చెప్పి చదువుకున్నాము, ఎవరికి వస్తుందని చెప్పి విన్నాము అని అంటే ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆహారం స్వచ్ఛమైనటువంటి ఆహారం దొరకనటువంటి ప్రాంతంలో వాళ్ళ క్యాన్సర్ వస్తుందని చెప్పి విన్నాం. ఇప్పుడు ప్రతి పల్లెలోనూ అసలు క్యాన్సర్ జబ్బు లేనటువంటి పల్లె లేదు, డయాబెటిక్ జబ్బు లేనటువంటి ఇల్లు లేదు. గ్రామాల్లో, సిటీల్లో వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది. వాళ్ళు ఎంత కాస్ట్ పెట్టైనా సరే మంచి ఆహారం తినాలనేటువంటి స్పృహ కలిగింది. వాస్తవానికి సిటీ పీపుల్ వల్ల పల్లెల్లో కొంతమంది అయినా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. మేము కొంటాం, మీరు పండించండి అని భరోసా ఇవ్వడంతో గ్రామాల్లో చాలామంది యువకులు సిటీ వదిలిపెట్టి ఫార్మింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతగా మార్పు సిటీలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కలిగింది. ఒకప్పుడు సిటీలో పొందినటువంటి అనారోగ్యం ఇప్పుడు గ్రామాల్లోకి పాకిపోయింది. ఎందుకంటే మనం తింటున్న ఆహారమే జబ్బు కలగడానికి కారణం అని చెప్పి అర్థమైనా, మనం వేసేటువంటి రసాయన మందులు, రసాయన ఎరువులే కారణం అని చెప్పినా వినని స్థితిలోకి వెళ్ళిపోయారు పల్లెల్లో ఉన్నటువంటి ఈ రైతాంగం మొత్తం. మరి ఇది మారాలి అని అంటే చాలా సమయం పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కదిలి వచ్చి గ్రామాల్లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఏదైతే ఈ రసాయన మందులు, రసాయన ఎరువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి సుంకాలు పెరిగిపోవడం, ట్యాక్సెస్ ఎక్కువ వేయడం, అలాగే వాళ్ళు రేట్లు పెంచేయడం, అది ప్రభుత్వం భరించి సబ్సిడీ రూపంలో సబ్సిడీగా రైతులకు అందివ్వడం భారంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే పల్లెల్లో ఉన్నటువంటి రైతులకు చెప్తున్నారు, యూరియాలు, డిఏపీలు తగ్గించండి, అవి రసాయనాలు. ఎవరైతే మనకు అలవాటు చేశారో వాళ్ళే వాటి వల్ల జబ్బు వస్తాయి, మీరు పూర్తిగా మారండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, న్యాచురల్ ఫార్మింగ్ చేయండి, ఆల్టర్నేట్ ఫార్మింగ్ చాలా ఉన్నాయి, ఆ విధానాలకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఈ 35-40 సంవత్సరాల్లోనే 2 రకాల విషయాలు గమనించాం మనం. దిగుబడులు విపరీతంగా పెరిగిపోతాయి, మీరు ఇచ్చేటువంటి రసాయన మందులు, రసాయన ఎరువులు వేయండి అని చెప్పినటువంటి వాళ్ళే మీకు జబ్బులు వస్తాయి, కనీసం మీకోసమైనా సరే న్యాచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పి ప్రభుత్వమే దిగి వచ్చి మరి ప్రచారం చేయడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మరి ఇంతకాలం జరిగింది తప్పిదం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది కదా అని అంటే, ఇప్పుడు తప్పు ఎవరిది? వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, ఈ అధికారులు చేశారు, ఆ ప్రభుత్వం చేసిందని చెప్పి మనం ఆలోచించకుండా మన చేతుల్లో ఇంకా ఉంది. ఇంత నష్టపోయినప్పటికీ బాగు చేసుకోవడానికి మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం కొనుక్కొని ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనం ఏదైతే నష్టపోయాం, నేనే అనుకోండి 20 సంవత్సరాలుగా చాలా రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా ఉన్నాం. దీన్నే కొనసాగిస్తే నా చిన్నతనంలో పొందినటువంటి స్వచ్ఛమైన ఆహారాన్ని తినొచ్చు, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, ప్రకృతిని మనం తయారు చేయొచ్చు. ఆ ఆకాంక్షతోనే, ఆ ఆలోచనతోనే ముందుకు తీసుకెళ్తున్నాం. దాన్ని మొదట ప్రచారం చేసినటువంటి సుభాష్ పాలేకర్ గారికి ప్రతిరోజు ఆయన 2 చేతులతో ఆయన్ని నమస్కరిస్తూ ఉంటాను. ప్రాతస్మరణీయుడుగా చెప్పచ్చు సుభాష్ పాలేకర్ గారిని. ఆయన తర్వాత విజయరామ్ గారిని. ఆయన భావజాలాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోకి ప్రచారం చేస్తూ తీసుకొచ్చినటువంటి వాళ్ళు. వ్యవసాయానికి కనెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నాకు పొలమే లేదు, నాకు వ్యవసాయమే తెలియదు అనేటువంటి వాళ్ళు కూడా వ్యవసాయం అంటే గౌరవ భావన ఉంది. నేనేమంటానంటే, మీకు అవకాశమే లేదు, ఇంటి దగ్గర ఒక 4 కుండీలు పెట్టుకోండి, ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్కను పెట్టండి. ఆ మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి ఆ మొక్క పంట ఉత్పత్తులు మీరు తినేంత వరకు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, కాపాడేటువంటి విధానం ఏదైతే ఉందో అదే వ్యవసాయం. అన్నీ పండించుకోలేకపోవచ్చు, కానీ నేరుగా రైతుల దగ్గర కొంటారు చూడండి, అది కూడా మీరు నేరుగా వ్యవసాయం చేసినట్టే అవుతుంది. ఈటింగ్ ఆల్సో ఏ ఫార్మింగ్ యాక్టివిటీ అని అంటాను నేను వినియోగదారులందరికీ. మీరు తినే ఆరోగ్యంగా ఉండండి, మీరు కూడా వ్యవసాయం చేసిన దాంతో సమానమే. మీరు నేరుగా పొలం వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు తింటున్నారు కాబట్టి మేము పనిచేస్తున్నాం. మీరు మా దగ్గర కొంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా
కష్టపడుతున్నాం. అది అది కష్టం అనుకోకుండా దాన్ని ఇష్టంగానే కొనసాగిస్తూ ఉన్నాం అని వినియోగదారులకు అందరికీ చెప్తూ ఉంటాను. కాబట్టి వ్యవసాయం అంటే, రైతులంటే అందరికీ గౌరవ భావన ఉంది. ఆహ్, మనం మనం కొన్ని ఆలోచనలు మార్చుకుంటూ ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే వారసత్వంగా ఇచ్చేటువంటి గొప్ప సంపద వ్యవసాయం. దాన్ని ఉద్యోగంలాగానో, వ్యాపారంగానో చూడకూడదు. ఇది బియాండ్ వాటి రెండింటికంటే చాలా గొప్పది. ఆ గౌరవ భావన మన తర్వాతి తరం మన పిల్లలకు మనం అందించగలిగితే తరతరాలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. లేదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాన్నే కొనసాగిస్తే నేను చాలా కార్యక్రమాల్లో చెప్పాను. మనం మనం గతించిన తర్వాత మనల్ని తలుచుకోవడానికి కూడా అవమానంగా భావిస్తారు తరువాతి తరం. మన వర్ధంతి రోజు మన ఫోటోలకి దండ వేయడానికి కూడా అవమానంగా భావిస్తారు. అంత బాధేస్తుంది. నేను అది బాధతోనే చెప్తున్నా. మనం చేసేటువంటి పని తరువాతి తరం గుర్తించుకునేలాగా చేద్దాం. మన చేతుల్లో ఉంది వ్యవస్థని బాగు చేయడానికి అన్నప్పుడు మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. పడేటువంటి కష్టం మనమే పడాలి. మన తర్వాతి తరం వాళ్ళకి ఆ కష్టాన్ని తెలియనివ్వకుండా ఉండాలి. తల్లిదండ్రులు పదే పదే అనే మాట, నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు అని. రైతుగా నేను ఇప్పుడు బాగు చేయడానికి పడుతున్నటువంటి కష్టం నా పిల్లలు పడకూడదు. ఆ కష్టం అంతా మనమే పడదాం. ప్రకృతిని పాడు చేస్తే ఆ పాడు చేసిన ప్రకృతిని బాగు చేయడానికి. నేను ఈ బయోడైవర్సిటీ ఫార్మింగ్‌ని చాలా గౌరవిస్తాను. పాలేకర్ గారి విధానంలో చాలా రకాల కషాయాలున్నాయి. అవి ఏవి పురుగుల్ని చంపడానికి కాదు. పురుగుల యొక్క దారిని మళ్లించడానికి. ఆయన అంటాడు, దశపర్ణి కషాయం ఉంది. పురుగులు తిననటువంటివి, ఆవులు తిననటువంటివి, మేకలు తిననటువంటి 10 రకాల ఆకుల్ని కషాయంగా చేసి ఎక్కడైతే పురుగుల యొక్క తాకిడి ఎక్కువగా ఉందో ఆ మొక్కల మీద స్ప్రే చేయమంటాడు. దాని అర్థం ఏంటంటే ఆ పురుగులు చంపడం కోసంగా, చావు. దశపర్ణి కషాయం వేస్తే పురుగులు చావవు. అయితే అప్పటి వరకు పంటను పాడు చేస్తున్నాయి. అవి వాటికి ఆహారం అని చెప్పి తింటూ ఉన్నాయి. కానీ మనం ఈ ఈ కషాయాన్ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఇది నీ ఆహారం కాదు అని ఆ పురుగులు తినడానికి ఆహారాన్ని మనం బార్డర్లో వేసుంటాం. ఆ బార్డర్లోకి తరమడం కోసం. చుట్టూ బయోడైవర్సిటీకి మనం ఏ క్రాప్ అయితే మెయిన్ క్రాప్ అనుకుంటామో, ఒక 5, 6 రకాల క్రాప్ మెయిన్ క్రాప్ అనుకుంటే వాటిని ఆ క్రాప్‌ని కాపాడుకోవడానికి, పురుగుల బారి నుండి కాపాడుకోవడానికి, పురుగులకు ఆహారాన్ని ఇవ్వడానికి బార్డర్‌లో ఒక 5% ఆఫ్ ద క్రాపు బయోడైవర్సిటీ క్రాప్ వేసుకోవాలి. అవి ఆముదాలు గాని, పొద్దుతిరుగుడు గాని, బంతి గాని, అలసందలు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, కందులు, ఇవన్నీ బార్డర్‌కొచ్చేస్తే అక్కడ పురుగులుంటాయి. బార్డర్‌కి లోపల మనకు కావాల్సినటువంటి పంటలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చెట్టు జాతివి, తీగ జాతివి, అలాగే దుంప జాతులు, ఇవన్నీ మనం ఆల్టర్‌నేట్‌గా మనం వేసుకుంటాం. మోనోక్రాపింగ్ అనేది, అంటే ఏకరూప పంట అనేది పాలేకర్ గారి విధానంలో అది ప్రకృతికి విరుద్ధం. ఏ మొక్క కూడా మరొక మొక్క బలాన్ని తీసుకోదు. ప్రతి మొక్క వేరు మరొక మొక్క వేరుకి సహకరిస్తూ ఉంటుంది. ఏది దేనికి కూడా కాంపిటీషన్ కాదు. మరి అలాంటప్పుడు అన్ని రకాలు మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఒక చోట వేసుకొని, పురుగులకు కావాల్సినవన్నీ కూడా బార్డర్‌లో వేసుకుంటే, అక్కడే మనం పురుగుల యాజమాన్యం అర్థమవుతుంది. ఈ బార్డర్‌లో మనం గమనిస్తే అన్ని రకాల పురుగులుంటాయి. మిత్ర పురుగులు, శత్రు పురుగులు అక్కడే ఉంటాయి. ఒక్కొక్క జీవరాశికి వాటికి నిర్దేశించినటువంటి ఆహారాన్ని మనం గమనిస్తే అర్థమైపోతుంది. ప్రకృతి వ్యవసాయం చాలా సులభమని. పంటను పాడు చేసేటువంటి పురుగు, ఒక పురుగు మనకు పొలం లోపలికొస్తే, ఆ పురుగుని తినడానికి 10 రకాల పురుగులొస్తాయి. ఆ పురుగు విసర్జనను తినడానికి కొన్ని రకాల పురుగులొస్తాయి. ఆ పురుగు పెట్టినటువంటి గుడ్లను తినడానికి కొన్ని రకాల పురుగులొస్తాయి. ఇవన్నీ నేను గమనిస్తున్నాను. మా పొలంలో ఎన్ని రకాల పురుగులున్నాయి, ఏవి మిత్ర పురుగులు, ఏవి శత్రు పురుగులు, ఏవి తటస్థ పురుగులు, ఇవన్నీ. మనం గమనిస్తే పంట కాలం 4 నెలల నుంచి 6 నెలలుంటే
పురుగుల యొక్క జీవితకాలం 20 నుంచి 30 రోజులు. పంటకు హాని కలిగించేటువంటి పురుగులన్నిటిని మనం గమనిస్తే 30 రోజులకు మించి ఏ పురుగు కూడా జీవించలేదు. మరి 6 నెలలు, 4 నుంచి 6 నెలలు మనం పంటను కాపాడేటువంటి క్రమంలో 20 నుంచి 30 రోజులు మాత్రమే ఆయువు ఉన్నటువంటి ఆ పురుగుల్ని మనం ఎలా యాజమాన్యం చేయాలనేటువంటి విధానాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. ఆ పురుగుల్ని చంపేటువంటి విధానాన్ని చేయాల్సిన అవసరం లేదు. పోనీ పురుగుల్ని చంపేటువంటి మందుల్ని కొట్టి కొట్టి ఎన్ని పురుగుల్ని చంపాం, ఎన్ని పురుగులు అంతరించిపోయాయి అని అంటే మిత్ర పురుగులే అంతరించిపోయాయి. పంటను పాడు చేస్తున్నటువంటి పురుగులని సతమతం అవుతున్నటువంటి ఈ పురుగులు ఏవి చావల. కందిరీగలు చనిపోతున్నాయి, తేనెటీగలు చనిపోతున్నాయి, తుమ్మెదలు, తూనీగలు చనిపోతున్నాయి. మరి సాలీడు పురుగులు చనిపోతున్నాయి. ఇవన్నీ డైరెక్ట్గా మనకు కనపడేటువంటివి. పాలేకర్ గారు, కషాయాలు మీరు ఒకవేళ స్ప్రే చేయాలనుకున్నా ఉదయం పూట చేయకూడదు. సాయంత్రం 3 నుంచి 6, 7 వరకు కూడా చేయండి. ఉదయం పూట మీరు మీ పొలాన్ని గమనించండి. ఉదయం 8 నుంచి 11 వరకు పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి మిత్ర పురుగులన్నీ మీ పొలంలోకి వస్తాయి. ఆ సమయంలో మీరు పొలంలో ఉండండి. మీ పంటను కాపాడేటువంటి పురుగులు, మీ పంటను పెంచేటువంటివి, దిగుబడిని పెంచేటువంటి పురుగులు ఆ సమయంలోకి వస్తాయి అని. కెమికల్ ఫార్మింగ్లో ఉదయం నిద్ర లేవంగానే వాళ్ళు మందులు తెచ్చుకుంటారు, ఉదయమే స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ మిత్ర పురుగులన్నీ చనిపోతాయి. నేననేది 30-40 సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ విపరీతంగా మనకు ప్రచారం చేశారు. పురుగుల్ని చంపడానికి మందులు ఉన్నాయని చెప్పి అన్నారు. ఎన్ని పురుగులు చనిపోయాయి? చావలేదు, చావు. భగవంతుడు ఒక పురుగు యొక్క శరీర బరువుకి 45 రెట్లు ఒక రోజుకి ఆహారం దానికి కావాలి. ఆహారం తీసుకుంటుంది. తీసుకున్న ఆహారం తీసుకున్న తర్వాత ఒక రోజుకి 45 గుడ్ల నుంచి ఒక్కొక్క పురుగు 200 గుడ్ల వరకు తన శరీర సామర్థ్యాన్ని, ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి పురుగులు గుడ్లు పెడతాయి. భగవంతుడు నిర్దేశించినటువంటి విషయం అది. మరి మనకొక కాల వ్యవధిని, ఆయువుని నిర్దేశించాడు, మనకు ఆహారాన్ని నిర్దేశించాడు. అలాగే పురుగులకు కూడా నిర్దేశించాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. వాటిని చంపకుండా వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తే అక్కడ అవే ఒకదానికొకటి బ్యాలెన్స్ అవుతుందనేటువంటి విషయం ఒక సామాన్య రైతుగా మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. శాస్త్రవేత్తలు అనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే ఈ విత్తనమే వేయండి ఇంత దిగుబడి వచ్చేస్తుంది, ఇంత ఆదాయం వచ్చేస్తుందని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు కనపడలేదనేది అర్థం కాని ప్రశ్న. అన్ని సూక్ష్మజీవులతో పాటు ఉంటేనే మనకు కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుందనేటువంటి విషయం అర్థం కాకపోతే, బయోడైవర్సిటీ దెబ్బతింటే ఏమవుతుందనంటే ఏదో ఒక జీవి రెసిస్టెన్స్ని పెంచుకొని మనం వేసేటువంటి క్రిమి సంహారక మందులు కానీ, రసాయన ఎరువులు కానీ రెసిస్టెన్స్ని పెంచుకొని మనకు ప్రతిబంధకమై కూర్చుంటుంది, ఛాలెంజ్ విసురుతుంది. మీరు గమనిస్తే కోవిడ్ తర్వాత ఈ మిడతలు విపరీతంగా సమస్య అయింది. అది ఒకటి ఉదాహరణ. రెండవది, లాస్ట్ ఇయర్ చాలామందికి ఈ పత్తి వేసినటువంటి వాణిజ్య పంటలు, పత్తి వేసినటువంటి వాళ్ళకి, మిర్చి వేసిన వాళ్ళకి, పసుపు వేసిన వాళ్ళకి, అలాగే పామోలిన్ వేసినటువంటి వాళ్ళకందరికీ నత్తలు విపరీతమైనటువంటి సమస్యగా ఏర్పడింది. దాన్ని చంపడం కోసం శాస్త్రవేత్తలు గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి మరి దానికి పరిశోధన చేయమని చెప్పాయి. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి మనం బయోడైవర్సిటీని పాడు చేస్తే. అవి ఛాలెంజెస్గానే అవుతాయి. వాటి వల్ల కొన్ని పంటలు, కొన్ని వేల ఎకరాల పంటలు తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఉంటాయి పూర్తిగా అసలు ఏ పురుగుని మనం ఏ హాని కలిగించకుండా అన్ని రకాల పంటలు వచ్చేస్తాయనంటే అదే చెప్తున్నా నేను. పరిశీలన చేస్తే చాలు. ఆ పురుగుల యొక్క ఆయుర్దాయాన్ని, పురుగు యొక్క విధానాన్ని, జీవిత చక్రాన్ని మనం గమనిస్తే ఏ పురుగు ఏ పంటకు ఆశిస్తోంది, ఏ దశలో ఆశిస్తోంది,
దానికంటే ముందు మిత్ర పురుగుల్ని మన పొలంలోకి ఎలా రప్పించాలి, ఏ ఏ మొక్కలు నాటుకోవాలి, ఏ ఏ సీజన్లో మనం ఏ పంటను వేస్తే పురుగు తాకిడి తక్కువగా ఉంటుంది, ఈ వైరస్ తాకిడి తక్కువగా ఉంటుంది, వీటిని గమనిస్తే చాలు. వీటికి సొల్యూషన్ నేను చెప్పేటువంటిది ఏంటంటే దేశవాళీ విత్తనం, సెల్ఫ్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి దేశవాళీ విత్తనం సీజన్లో మాత్రమే పండుతుంది. దేశవాళీ విత్తనం మీద కొంత నాలెడ్జ్ గడిస్తే ప్రతి పంటని చాలా సులభంగా తీసుకోవచ్చు, మంచి దిగుబడి తీసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో విత్తనం చాలా విలువైనటువంటి ఆయుధం. అలాగే పాలేకర్ గారి విధానంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎరువు అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. మొక్కలు నేరుగా ఎరువును తీసుకోవు. ఎరువు అంటే అక్కడ అర్థం ఏంటంటే మొక్కలకి ఇచ్చేటువంటి బలం కాదు, సూక్ష్మజీవులకు ఇచ్చేటువంటి ఆహారం. అనేక రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియా రూపంలో, వైరస్ రూపంలో, ఫంగస్ రూపంలో పంటకు మేలు చేసేటువంటివి, మొక్కకు మేలు చేసేటువంటివి చాలా చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. వాటికి ఆహారాన్ని ఇస్తే చాలు. మట్టిలో ఉన్నటువంటి లవణాంశాలు, అలాగే ఖనిజాంశాలు సూక్ష్మ పోషకాల రూపంలో అవి అందిస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఇచ్చేటువంటి విధానంలో ఆహారమే తప్ప ఎరువు అనే మొక్కకు నేరుగా అవసరం లేదనేది నాకు చాలా కాలం తర్వాత పాలేకర్ గారి విధానంలో అర్థమైంది. కాబట్టి ఆయన విధానంలో ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఎరువు కాదు, అది బ్యాక్టీరియా, భూమిలో ఉండాల్సినటువంటి బ్యాక్టీరియా, భూమిలో ఉండాల్సినటువంటి సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను పెంచడానికి తయారు చేయబడినటువంటి ఒకానొక కల్చర్ అనేదే నా ప్రాక్టీసెస్లో చాలా కాలం తర్వాత అర్థమైంది. జీవామృతం స్ప్రే చేస్తే అది ఎరువు అనుకునేది మొదటి రోజుల్లో నేను. ఘనజీవామృతం వేస్తే అది ఎరువు అనుకునేటువంటిది. కానీ సూక్ష్మజీవులకు నివాసం, సూక్ష్మజీవులకు ఆవాసం, సూక్ష్మజీవులకు ఆహారం ఏ రూపంలో ఇవ్వాలనేటువంటిది ప్రాక్టీసెస్ మీద కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. ప్రతి మొక్కకి ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటుకున్న తర్వాత ఈ పంట వ్యర్థాలను మల్చింగ్గా వేయడం, మల్చింగ్గా వేసిన తర్వాత తగినటువంటి విధంగా తేమ ఉండేటట్టు చూసుకోవడం, సూక్ష్మజీవులు భూమిలో తగ్గినప్పుడు అది ద్రవ రూపంలో జీవామృతాన్ని లేదా ఘన రూపంలో జీవామృతాన్ని ఇవ్వడం, అది ఇచ్చినటువంటి మల్చింగ్ బాగా కంపోస్ట్ అయ్యేటట్టు చేయడం, అక్కడ హ్యూమస్ అనేటువంటిది తయారవుతుంది. ఆ హ్యూమస్సే మొక్కలకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉంటుంది అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఇది చాలా సులభమైనటువంటి వ్యవసాయ విధానం. ఇది ఎందుకు ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళవనేది అర్థం కాని ప్రశ్న. జరిగింది 10 సంవత్సరాలకు ముందు ప్రభుత్వం ప్రతి జిల్లా, మనం సమైక్య ఆంధ్రాగా ఉన్నప్పుడు ఏపీ తెలంగాణలో అప్పటికి ఉమ్మడి జిల్లాలు అన్ని జిల్లాల్లోకి పాలేకర్ గారిని ప్రభుత్వ ఖర్చులతో కార్యక్రమాలను ఏర్పాటు చేసి, శిబిరాలను ఏర్పాటు చేసి 3 రోజుల కార్యక్రమం, 5 రోజుల కార్యక్రమం, 10 రోజుల కార్యక్రమం శిబిరాల రూపంలో నడిపారు. అలా నడపబట్టి మన దేశవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది రైతులు మారారు. మన ఏపీ తెలంగాణలో దాదాపు ఒక 25 నుంచి 30 వేల మందికి రైతులుగా మారారనేటువంటిది తెలుస్తోంది. ఇంకా ఆ సంఖ్య కానీ పెరిగితే మంచి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఆహారానికి ఆల్టర్నేట్ లేదు. మనం అసలు పూర్తిగా పండించుకునేటువంటి స్థితిలో లేము, ఇంకా అసలు దొరకదు అనుకునేటువంటి రోజుల్లో తప్ప. కొంతకాలం కరువు ఉన్నా ఏదో ఒక సమయంలో వర్షం పడుతోంది, ప్రాజెక్టులు కట్టారు, నీళ్లు నిల్వ ఉంచుకుంటున్నాం, వర్షపు నీళ్లను వ్యవసాయానికి మళ్ళిస్తున్నాం. కొంతలో కొంత మనకు సహజ వనరులు సహకరిస్తున్నాయి, సహజ వనరులు ఉన్నాయి. పండించుకోవడానికి ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ ఆహారం విషయంలో మనం ఆ టెక్నాలజీకి మనం అందిపుచ్చుకుంటూనే ఆహారానికి ఆల్టర్నేట్ లేదు, అది భూమిలో నుంచి రావాల్సిందే. మనం యంత్రాల రూపంలోనో లేకపోతే ఇంకోటిలోనో తయారు చేయలేము.
అనేది అర్థం చేసుకొని ఈ వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళగలగాలి. రైతులను మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ ఆ బాధ్యతను తీసుకొని చేయగలిగితే చాలా సులభతరం అవుతుంది. ఇదండి దీంట్లో మనం చెప్పుకున్న అంశాల్లో ఎవరికైనా ఏ అనుమానం ఉన్నా లేదా నేను చేసినటువంటి విధానంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మీరు చెప్తే నేను తప్పకుండా స్వీకరిస్తాను. మీకు అనుమానం ఉన్న ప్రశ్న రూపంలో అడగచ్చు, లేదా ఇంకొద్దిసేపు ఇంకేదైనా కంటెంట్ మీద మాట్లాడమన్నా మాట్లాడతాను. దేశవాళీ విత్తనం గురించైనా, దేశవాళీ గోవు గురించైనా, లేదా ఇంకేదైనా నేను పండించినటువంటి పంట విధానాల గురించి మాట్లాడమన్నా మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు చాలా ఈ ప్రకృతి వ్యవసాయం మీద మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చేసిన కృషి చాలా అద్భుతం సార్. దానికి మేము అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాము.